సంఘ కాపరికి వాళ్ళ కుటుంబాలకు నా వందనాలు. నా సాక్ష్యం ఏమదనగా, నా పేరు లక్ష్మీదేవి. ఈ పాప మా చెల్లెలు కూతురు శ్రీలత. ఈ పాపకు బేస్తవారం రోజు సాయంత్రం నుంచి కాళ్ళు మొహము విపరీతంగా వాపులు వచ్చినాయి. నైట్కు 9:30కు మా చెల్లెలు నా దగ్గరకు వచ్చి, అక్క ఈ పాపకు చాలా కాళ్ళు వాపులు వచ్చినాయి, నడచలేకపోతుంది అని బాధపడింది. నేనైతే ఏం కాదులే అని చెప్పి ఇంట్లో ప్రేయర్ ఆయిల్ ఉన్నది, లహరి ప్రేయర్ చేసి ఆయిల్ రాసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎందుకైనా మంచిది అంటే డాక్టర్ దగ్గరికి నైట్కి వెళ్ళారు. అక్కడ ఏం చేశారు, ఉదయం రాండి అని చెప్పి 2 ట్యాబ్లెట్లు ఇచ్చి ఉదయం డాక్టర్ నుంచి కలిసండి అని పంపించినారు. మళ్ళా ఆ ట్యాబ్లెట్లు వేసినప్పటికీ ఉదయానికి అయితే తగ్గలేదు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో వాళ్ళు 2 ట్యాబ్లెట్లు ఇచ్చి, ఇవి రేపటికల్లా తగ్గితే ఏం లేదు, లేకుంటే ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకొని రాండి అని చెప్పి పంపించినారు వాళ్ళు. వీళ్ళ నాన్నకు నేనేం చెప్పానంటే, ఏమన్నా కిడ్నీ ప్రాబ్లం ఉంటేనే అట్లా కాళ్ళు మొహం అట్లా వాపు వచ్చేది అని నాకు డౌట్ వచ్చి వాళ్ళ నాన్ననైతే పంపించిన. నైట్ అంతా అయితే నాకు నిద్ర రాలేదు. చిన్న బిడ్డ తండ్రి, ఎలాగైనా ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, ఆ బిడ్డకి ఏ ప్రాబ్లం లేకుండా చూడండి తండ్రి అని నేను ప్రార్థన చేసుకున్నాను. చాలా బాధపడ్డా. ఉదయం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను చెప్తే, ఏముండదు లేవు వదిన, ఎందుకుంటుంది చిన్నపిల్లల కంటే, ఏం లేదు, నాకైతే భయం వేస్తుంది, పోయి చెక్ చేయించుకోరపో అన్న. చెక్ పోయినప్పటికీ నేను దేవుని ప్రార్థించుకున్న, దేవుడా ఏం లేకుండా నార్మల్ రిపోర్ట్ రావాలి అని. మరి ప్రార్థించిన మేరకే నార్మల్ రిపోర్ట్ అయితే వచ్చింది. కానీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళింటే కంపల్సరీగా మీరు ఈ చెకప్లు రేపు చేయించుకొని రండి అని మళ్ళా కానీ వాళ్ళు చెప్పినారు. అక్కడికి వెళ్ళింటే మళ్ళీ నేను బ్లడ్ ఏమన్నా తక్కువ ఉందేమో అని డౌట్ వచ్చి అదొకటి చేయించుకోన్నాను. బ్లడ్ ఎంత ఉందంటే 11 పాయింట్స్ ఉంది వదినా అని మళ్ళీ ఫోన్ చేసినాడు. బ్లడ్ అయితే బాగానే ఉంది, ఎందుకైనా మంచిది. ఇంకా ఏదో ఆ పిల్లోడు ఏం చేసినాడు, 1200 1500 అవుతుంది బ్లడ్ టెస్ట్ కొన్నారంట. నేనైతే దేవుని దగ్గర ఒక్కటే ఇంకా మోకరించి, దేవుడా వాళ్ళైతే అంత డబ్బులు కానీ పెట్టి వాళ్ళు చెక్ చేయించే పరిస్థితుల్లో లేరు, కానీ ఏ చేసినా నీవే నాకు చెయ్యాలి తండ్రి అని 3 పూట్ల కన్నీటితో ప్రార్థన చేసి పాపకు ప్రేయర్ ఆయిల్ రాసి చాలా బాధతో ప్రేయర్ చేసుకున్నాను. ఆ పాపకు శుక్రవారం రోజు శనివారం రోజు 2 పూట్ల 2 రోజులు 3 పూట్ల కాళ్ళకు రాశాను. మళ్ళీ నైట్ కల్లా చాలా దేవుడు స్వస్థత పరిచాడు. ఆదివారం కల్లా ఇది స్వస్థత జరిగితే తండ్రి నీ సన్నిధిలో నేను సాక్ష్యం ఇచ్చుకుంటాను అని నేను దేవునికి ప్రేయర్ చేసుకోగా నైట్ కల్లా వాపులన్నీ తగ్గిపోయినాయి. పాపకి ఇప్పుడు చాలా బాగుంది. ఇదే నా సాక్ష్యము. దేవునికి మహిమ కలుగును గాక. నా చెల్లెల కోసము, నా చెల్లెల కుటుంబం కోసము 2 వారాలు, ఇది 3వ వారము మా చెల్లెల కుటుంబం కానీ మందిరానికి వస్తుంది. గత ఎన్ని రోజుల నుంచి చెప్తున్నప్పటికీ మందిరానికి రండి అంటే తల తిప్పుకునే వాళ్ళు, మేము రామని. కొన్ని వాళ్ళ ఇంట్లో అనుకోని పరిస్థితుల వల్ల చాలా బాధపడ్డారు. దేవుని మాటలు మేము వాళ్ళకు పంచుకోనగా వాళ్ళు ఎంత దైవారాధన చేసేటోళ్ళు అంటే, నేను పిలిచే వరకు కానీ ముందు రోజు వరకు కానీ 41 రోజు గుడికి తిరిగింది. ఇన్ని రోజులు దేవునికి గుడికి తిరిగారు, మీరు ఏం చేసినాడో ఆ దేవుడు అని మీరు ఎట్లా ముక్కుతున్నారు అని వాళ్ళని కొద్దిగా గట్టిగా గద్దించి, దేవుడు అంటే నిజమైన దేవుడు చూడు మా జీవితంలో కార్యం చేశాడు, ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం ఇలా జీవించాలని దేవుని మాటలు కొన్ని పంచుకోనంగా అసలు ఇంకా ఆ రోజు చెప్పిన రోజు నుంచే ఇంతవరకు వాళ్ళు ఇంట్లో ఒక దీపం పెట్టలేదు, ఒక దేవుని ఏ దేవుడు అని కూడా మొక్కలేదు. కానీ వాటిని తీసేస్తాను అని ప్రతిదీ తీసేయండి అని నా కూతురు చెప్పింది. తీసేస్తాను, సాయంత్రం తీసేస్తాను అని ఆ పాప నోటింటి అనింది. ఆ రోజు సాయంత్రానికే ఈ పాపకు ఇలా జరిగింది. కానీ వాళ్ళ మనసుల్లో ఆ సాతానుగాడు ఒక బీజం వేసేకి అనమాట, ఇది తీసేయడం వల్ల ఇట్లా అపశకనాలు జరుగుతాయి అని. కానీ నేనైతే వాళ్ళకి ఇంతవరకు కానీ ఇది పరిస్థితి అని చెప్పలేదు. కానీ ఏం కాదు, మేమే వాటిని తీసేస్తాం. వాళ్ళు భయపడుతూ ఉంటే నా కూతురు అనింది, నేనే తీసి పక్కన ఎక్కడైనా పడేసి వస్తానమ్మా, వాళ్ళు ఏమన్నా భయపడుతున్నారేమో, అవి తీసేయాలంటే పాపకి ఇట్లా జరిగింది కాబట్టి ఏం కాదు నేనే తీసేస్తాను ఆంటీ బాబాయ్తో మాట్లాడని నిన్న నైట్ అయితే అనింది. సరేలేమ్మా అని నేను చెప్పాను. ఇదే నా సాక్ష్యం.